అమరావతి సచివాలయాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పరిశీలించారు. ముఖ్యమంత్రితో కలిసి సచివాలయానికి వచ్చారు. సీఎం నివాసం నుంచి ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం హెలికాప్టర్లో ఇద్దరు రావాల్సి ఉంది. హెలికాప్టర్లో వస్తారన్న భావనలో ముందుగానే కాన్వాయ్, ఎన్సీసీ కమాండోలు సచివాలయం చేరుకున్నారు. అయితే గ్రామాలను చూసుకుంటూ రోడ్డు మార్గాన వెళ్దామన్న వెంకయ్య సూచన మేరకు రహదారి మార్గాన సచివాలయానికి బయలుదేరారు. కాన్వాయ్ అందుబాటులో లేక వేరే వాహనాల్లో ఎన్ఎస్జీ కమాండోలు లేకుండానే 8 కిలోమీటర్లు ప్రయాణించి సచివాలయానికి చేరుకున్నారు. అనంతరం వెంకయ్యనాయుడు ముఖ్యమంత్రి సచివాలయాన్ని పరిశీలించారు. అక్కడ ఉన్న ఉద్యోగులతోనూ మాట్లాడారు. అతి తక్కువ కాలంలో ఉత్తమ సచివాలయం నిర్మించారని వెంకయ్య ప్రశంసించారు. మంగళగిరి ఎక్కడెక్కడ ఇప్పుడు ఇవన్నీ మనపేట నుంచి వనస్థలపురం ఎందుకో సెక్రటరీ అది వేరే సిటీలో ఇంకా ఇది పెట్టరు వచ్చేస్తారు అని కూడా కాదమ్మా, అలవాటు అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే రావాలన్నా నేను కూడా బాధపడి మా మిస్సెస్ అక్కడ ఉంటుంది, ఆవిడ వ్యాపారం ఇవన్నీ మనం ముందు ఫ్యామిలీతో షిఫ్ట్ అవుతారు సార్. కమిషనర్ ఫ్యామిలీతో షిఫ్ట్ అవుతారు. ట్రైన్ ట్రిప్ వరకు తీసుకున్నాడు సార్. ఫ్యామిలీతో షిఫ్ట్ అవుతారు. శుభాకాంక్షలు అందరికీ. మారారు, సంతోషం. మంచిగా పనిచేయండి, కోఆపరేట్ చేస్తూ అజెండాను అమలు చేయండి. ప్రభుత్వం వీళ్ళ సహకారంతో మాకు ఇబ్బందులున్నా బిజినెస్ లో నెంబర్ 1 అయ్యాము. డిపార్ట్మెంట్ ఆల్ ఇవన్నీ మనకే వచ్చినాయి. ఓడిఎఫ్ ఫస్ట్ చేశాము. దీనికి ఏ డిపార్ట్మెంట్ కంప్లీట్ అవుతున్నారు. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ విజయం అంతా మీ మీద ఆధారపడింది. మీరు మంచిగా పనిచేస్తారు. నిన్న ఈజ్ ఆఫ్ బిజినెస్ ఫస్ట్ వచ్చిందంటే అందరికీ గర్వకారణం. దాంట్లో మీ అందరి బాధ్యత కూడా ఉంది కదా, ఉండబట్టి అక్కడ వచ్చారు. మంచిది, అందరికీ శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతిలో సచివాలయం చూసే అవకాశం ఇవాళ లభించింది నాకు. సచివాలయం ద్వారా పరిపాలన ప్రారంభమై నేటికి 4 రోజులు అవుతూ ఉంది. సచివాలయం చాలా చక్కగా, ఉపయుక్తంగా, ఉపయోగకరంగా ఉంది. ఉపయోగకరంగా ఉందంటే ప్రజలకు ఉపయోగకరమైన పనులు జరిగినప్పుడే అది సార్థకం అవుతుంది. ముఖ్యమంత్రి గారి కార్యదక్షతతో పాటు కార్యనిర్వాహక వర్గం ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చక్కగా పనిచేస్తే ఈ సచివాలయానికి ఒక పరమార్థం వస్తుంది, ప్రజల యొక్క మన్ననను పొందగలుగుతుంది. నిన్న కొత్త శుభవార్త వచ్చింది. అదేంటంటే ఈ వాణిజ్య అనుమతులు తీసుకోవడంలో, అభివృద్ధిలో దేశంలో ఆంధ్రప్రదేశ్ 98.78% చాలా ముదావహం, చాలా సంతోషం. దానికి నేను ముఖ్యమంత్రి గారిని, మొత్తం కార్యనిర్వాహక వర్గాన్ని, మంత్రివర్గాన్ని, రాష్ట్రంలో ఉన్న ఉద్యోగస్తులందరినీ నేను అభినందిస్తున్నాను. కొత్తగా ఒకసారి రాజధాని ఏర్పడినప్పుడు కొన్ని ఇబ్బందులు, కొన్ని అసౌకర్యాలు ఉంటాయి సహజంగా. అది కుటుంబంలో కూడా సహజమే, మనందరికీ కూడా తెలుసు. దాన్ని అర్థం చేసుకొని ఉద్యోగస్తులందరూ కూడా మనసా వాచా తమ యొక్క కర్తవ్య నిర్వహణలో అందరూ భాగస్వాములు అవుతారని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. అందరికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.